గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్స్ అరూస్ క్రియేషన్. నేను నవరాత్రి స్పెషల్ 3వ రోజు అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం అనమాట. సేమియా దద్దోజనం చేశాను. నేను రైస్తో కాదు, సేమియాతో చేశాను అనమాట. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఈ ఎమ్మీ డిష్ ఇప్పుడు మనం తయారు చేసేసుకుందాం. ఫస్ట్ గ్యాస్ వెలిగించేసుకుని వాటర్ పెట్టుకుందాము. సేమియాని ఉడకపెట్టుకోవాలన్నమాట. ఒక బౌల్ సేమియాకిను 2 బౌల్స్ వాటర్ చొప్పున వాటర్ తీసుకోవాలి. వాటర్ అన్నది రోలింగ్ బాయిల్ అయ్యే వరకు కూడా బాయిల్ అవ్వనివ్వాలి. చూడండి, వాటర్ అన్నవి ఇలా రోలింగ్ బాయిల్ అయినప్పుడు ఈ సేమియా అన్నది ఇందులో వేసేసుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని, ఇది బాగా ఉడకకూడదు అనమాట. ఒక 2 పొంగులు వస్తే సరిపోతుంది. బాగా ఉడికితే అది మెత్తగా అయిపోతుంది అనమాట. అప్పుడు దద్దోజనం అన్నది బాగోదు. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒకటి పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది అనమాట. ఇదిగోండి, ఉడికిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇలా మన చల్ల వాటర్ వదిలేసుకోవాలన్నమాట. ఏదన్నా చిల్లులు గిన్నె స్ట్రైనర్ పెట్టుకొని అందులో దీన్ని వడకట్టుకోవాలన్నమాట. ఎలా అంటే పైనుంచి చల్ల వాటర్ పడుతూ ఉండాలన్నమాట. అప్పుడే దద్దోజనం అన్నది ముద్దగా అవ్వకుండా కొంచెం విడివిడిగా వస్తుంది, బాగుంటుంది సేమియా అన్నది. ఇలా కొంచెం చన్నీళ్ళలో చేయాలి. స్ప్రింక్లింగ్ వాటర్ ఏమో ఇలా కడిగేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకొని ఇందులో సరిపడా ఆయిల్, అంటే ఒక 4 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇందులో 1 స్పూను పల్లీలు, నేను ఈ క్వాంటిటీకి నేను తీసుకున్న కప్పు సేమియాకి చెప్తున్నాను అనమాట. 1 స్పూను పచ్చిశనగపప్పు, పప్పులు కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటాయి అన్నమాట. మధ్యలో కరకరలాడతాను. నేను చాలా ఇష్టపడతాను అలా తినడానికి. ఒకవేళ మీకు అవి ఎక్కువ అంటే కనుక పోపులు కూడా తగ్గించుకోవచ్చు. ఎప్పుడైనా ఇలా పులిహార తాలింపులు ఇలా తాలింపులు పెట్టుకున్నప్పుడు పల్లి ఆయిల్ కానీ నూపప్పు నూనె కానీ అయితే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఈ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పోపులు అన్నవి మాడిపోతాయి. అవి లైట్గా ఫ్రై అయినాయి అనుకున్నప్పుడు ఒక 3 పచ్చిమిరపకాయలు ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలి. 1 అంగుళం అల్లం ముక్క ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని ఇది కూడా వేసుకోవాలి. ఇవి వేయితేనే బాగుంటాయి అన్నమాట. ఒక 3 ఎండుమిరపకాయలు. దీన్ని కట్ చేయకూడదు, నలపకూడదు. కట్ చేస్తే నలిపితే ఏమవుతుంది అంటే దాని నుంచి దద్దోజనం అన్నది కలర్ చేంజ్ అయిపోతుంది అన్నమాట. 1 స్పూను జీలకర్ర, 1 అర స్పూను ఆవాలు, అవి కొంచెం వేగినాయి అనుకున్నప్పుడు ఒక 5 జీడిపప్పు పలుకులు తీసుకున్నాను. దాన్ని ఇలా ఆఫ్ చేసి వేసుకున్నాను అనమాట. వేసుకుని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకొని ఒక 2 రెమ్మల కరివేపాకు, ఈ వేడికి వేగిపోతాయి అన్నమాట. జీడిపప్పు అండ్ కరివేపాకు రెండు కూడా. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే తురుముకున్న క్యారెట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ వేడికి ఊరినే కొంచెం ఇలా ఫ్రై అయినట్టయితే, ఈ క్వాంటిటీకి నేను 1 స్పూన్నర సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మనం టేస్ట్ చూసుకుని యాడ్ చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇది ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో చిక్కటి పెరుగు, నేను కప్పు సేమియా తీసుకున్నాను కదా, ఫస్ట్ కప్పు కర్డ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులో అందరూ పాలు పోస్తారన్నమాట. పాలు పోస్తే టేస్ట్ చేంజ్ అయిపోతుంది దద్దోజనం అన్నది. కానీ పులుపు వస్తుంది అని చెప్పి పాలు యాడ్ చేస్తారు. కానీ ఈ సేమియా దద్దోజనానికి అయితే అక్కర్లేదు, ఇది పులవదన్నమాట. ఇంకొక 1/2 కప్పు కర్డ్ వేస్తాను. ఎక్కడా కూడా ఉండలాంటివి లేకోకుండా ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్నాక మనం ముందు బాయిల్ చేసుకున్న సేమియా ఉన్నాయి కదా, చూడండి ఈ విధంగా పొడి పొడిలాడాలన్నమాట. మనం కనుక చల్ల వాటర్లో చేస్తే కనుక ఈ విధంగా
పొడి పొడిలాడతాయి. వాటర్ అన్నది యాడ్ చేయకూడదు అనమాట. చికెన్ పెరుగుతో చేసుకుంటేనే ఈ దద్దోజనం అన్నది బాగుంటుంది. నవరాత్రులప్పుడు, వినాయకుడు పెట్టినప్పుడు, ఏ పండుగైనా దద్దోజనం చేయాలంటే సేమియాతోనే చేస్తాను. ఎందుకంటే పులిహార రైస్తో చేస్తాం కాబట్టి అన్ని రైస్తో ఎందుకులే అని చెప్పి ఈ విధంగా సేమియా దద్దోజనం అయితే చేస్తాను. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రైస్ దద్దోజనం లాగా పులుపు కూడా రాదనమాట. ఇది కనుక ఒక 15 to 20 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా సర్వ్ చేసుకుంటే తినడానికి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. నేనైతే సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాను. పైనుంచి ఇలా దానిమ్మ గింజలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా ఇదే కాదు, ఏ దద్దోజనమైనా రైస్తో చేసిన దద్దోజనంలో కూడా దానిమ్మ గింజలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట. నవరాత్రి స్పెషల్ 3వ రోజు అన్నపూర్ణాదేవికి నైవేద్యం సేమియా దద్దోజనం అయితే రెడీ అయిపోయిందనమాట. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.